కొన్ని పండగలకు జాతరలకు పండగలకు సంబంధించి అయితే కొన్ని ప్రత్యేక ఆచారాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే గరడీ ఉత్సవం. మనం గరడీ ఉత్సవం చేయించే వాళ్ళు అంటే గరడీ ఉత్సవానికి ఎవరైతే చెప్తారో వాళ్ళందరికి సంబంధించిన నిర్వాహకులు మనతో పాటు వాళ్ళతో మాట్లాడదాం. లేదా మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి చెప్తారు? భక్త మహేశ్వరులకు నమస్కారం. మాది విశాఖపట్నం జిల్లా మలకాపురం గ్రామంలో మా స్వగ్రామం. మేము శ్రీ సింహాచలం దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆశీస్సులతో సింహాద్రి అప్పన్నగా పేరుగాంచినటువంటి స్వామివారి సేవని ఈ యొక్క గరడి రూపంలో స్వామివారి సేవ నిర్వహిస్తుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ సేవని 10 మందికి తెలియజేసేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. నందీశ్వరుణ్ణి మేము శివుడు హరివిష్ణువులు ఇద్దరు కూడా హరికేశవులు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనే దృక్పథంతో ఈ యొక్క సేవగరడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని శివుడికి వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి మేము దేవుడిగా, అదేవిధంగా కుంచె, వెండిబెత్తు, అలాగే కోళ్ళు మొదలగు వస్తువులతో స్వామివారి సేవా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది విశాఖపట్నం జిల్లాయే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా అన్నింటిలో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం ఎంతో పేరుగాంచి ఉంది. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం అయినటువంటి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి సేవకి ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగిస్తాం. ఈ యొక్క బసాదేవుడిని అప్పన్నగాను, ఈ యొక్క సేవ చేసేటువంటి వ్యక్తుల్ని దాసులుగాను భావించి ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఏవైనా పండగలు, ఏవైనా శుభకార్యాలకి స్వామివారి సేవ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచి స్వామివారికి సేవ నిర్వహించి వారికి తగినటువంటి స్వామి యొక్క సేవలో తరించి పూజించుటే యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క స్వామి సేవలో తరించడం మాకు, మా వంశానికి, అదేవిధంగా మా కుటుంబానికి ఎంతో మంచిదిగా భావిస్తూ ఈ యొక్క సేవని మా తరతరాల నుంచి కూడా మేము ముందుకు నడిపిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరికేశవులు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం మొదలైంది. నారాయణ్నే ముఖ్య ఉద్దేశంగా భావించి నారాయణ్ని జపమంత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క భజన సేవ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గరడి ఉత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరెవరు మిమ్మల్ని పిలుస్తారు ఈ గరడి ఉత్సవానికి? ఈ గరడి ఉత్సవంలో ఆ గంగిరెద్దు అంటే బసవన్నను పిలవడం కానీ, ఆ పులి జాతరలు కానీ, లేకపోతే పులివేషాలు కానీ, ఇందాకలా నిప్పుల్లోంచి వాళ్ళు రావడం కానీ, ఇవన్నిటికీ ఎంతమంది వస్తారు? వాళ్ళు శిక్షితులేనా? వారు ఎలాంటి వారి సందర్భంలో వస్తారు? ఏ పూజ ఇక్కడ ప్రధానంగా నిర్వహిస్తారు? ఈ యొక్క సేవగరడి అయినటువంటి, అదేవిధంగా పులివేషాలు అయినా, తప్పుడుగుళ్ళు అయినటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏవైనా పండగలు, శుభకార్యాలు అయినప్పుడు ముందుగా అమ్మవారి ఊరేగింపులకు కానీ, అయ్యవారి ఊరేగింపులకు కానీ ఈ యొక్క కార్యక్రమాలు జరిపించుటకు స్వామివారిని అంగరంగ వైభవంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు తలపెట్టారో వారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేయడం జరుగుతుంది. వారి ఆహ్వానానికి మేరకు విచ్చేసి స్వామివారి సేవలో వారితో, వారి కుటుంబంతో పాటు ఈ విధంగా విచ్చేసినటువంటి సేవగరిడి, అదేవిధంగా పులివేషాలు, తప్పుడుగుళ్ళు మొదల కార్యక్రమాలన్నీ కూడా స్వామివారిలో వాళ్ళతో పాటు భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా దోహదపడడానికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఉంటాయని ఈ యొక్క మీకు తెలియజేస్తాం. చివరిగా మీరు ఎంతమంది వస్తారు, ఎంతమంది కార్యక్రమం నిర్వహిస్తారు, దీని మొత్తానికి ఖర్చు ఎంత అవుతుంది, ఎంత భరించవచ్చు ఖర్చు అంతా? ఈ యొక్క సేవగరడి కార్యక్రమానికి 8 మంది నుంచి 40 మంది వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎవరు శక్తి కొలది వాళ్ళు వస్తుంటారు. ఎలాగలేదన్నా మినిమం 20 నుంచి 30 మంది వరకు ఈ కార్యక్రమంలో కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చు అనేది ముఖ్యం కాదు, స్వామివారి సేవ అనేదే ముఖ్యం. కుటుంబం వారు పిలిపించి ఎంత వాళ్ళు పారితోషికంగా ఇచ్చుకోగలరో ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క పారితోషికాన్ని మేము తీసుకొని స్వామివారికి కొంత భాగాన్ని స్వామివారికి కేటాయించి మిగతా భాగాన్ని వచ్చి కష్టపడిన వారి వ్యక్తులకి పంచడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బు ముఖ్యం కాదు, కేవలం స్వామివారి సేవ మాత్రమే ముఖ్యంగా భావించి ఒక కార్యక్రమాన్ని ముందుకు నడపడం జరుగుతుంది. ఎవరైనా మేము పిలవాలంటే దానికి కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటుందా? ఇలా పూజ చేయించుకోవాలంటే కంపల్సరీగా ఉంటుంది సార్. కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమాలు మా విశాఖపట్నం జిల్లాలో ఇంచుమించు ఈ సేవగడి కార్యక్రమాలు 30 కుటుంబాలకు పైచిలకే ఉన్నాయి. ఎవరికి తెలిసినంత వరకు వారి కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మాకు ముందుగా పలానా రోజు ఈ పండుగ నిర్వహిస్తున్నామని తెలుసుకొని మాకు ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే స్వయంగా మా దేవుడింటికి వచ్చి స్వామివారికి పిలుపు మేరకు ఒక ఆకు చెక్క పళ్ళు కాయలు స్వామివారికి సమర్పించి పలానా రోజు మేము పండుగ నిర్వహిస్తున్నాం, మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా యొక్క పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించి మీరు ముందుకు సాగించాలనే భావంతో మమ్మల్ని ఆహ్వానం అందించడం జరుగుతుంది. ఆ ఆహ్వానాన్ని మేము తీసుకొని ఈ విధంగా ఇటువంటి కార్యక్రమానికి హాజరవ్వడం జరుగుతుంది.
ఇది ఇక్కడ చెప్తున్న నిర్వాహకుల మాట. ముఖ్యంగా ఇలాంటి గరిడి ఉత్సవాలు శివకేశవులు ఇద్దరు ఒకటే, వారిద్దరు ప్రతిబింబించేలాగా వారికి వాళ్ళ ఆశీస్సులు ఎవరైతే కుటుంబాలు ఉంటాయో వారు పిలిచే వాళ్ళ ఆశీస్సులు వారి మీద ఉండేలాగా చేస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ తమను కాంటాక్ట్ చేయాలంటే 30 కుటుంబాల పైన ఉన్నామని కాంటాక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. నెంబర్ కూడా ఇచ్చారు.